ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ఎస్జే శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అయితే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం పౌర్ణమికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో కాస్త అమావాస్యలు వచ్చినప్పుడు ప్రయాణాలు చేయడం కానీ శుభకార్యాలు చేయడానికి జంకుతూ ఉంటాము. అయితే మరి ఈ సంవత్సరంలో ఈ నెలలో వచ్చే సోమవతి అమావాస్యకు గల ప్రాధాన్యత ఏంటి? ఆ రోజు ఎలాంటి పనులు చేస్తే మంచిది? అంటే టెంపుల్స్ని విజిట్ చేయాలా, లేకపోతే దాన ధర్మాలు చేయాలా? ఇలాంటి విశేషాలన్నీ తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమః. సోమవతి అమావాస్య మనకు ప్రతినిత్యము ప్రతి నెల అమావాస్యలు వస్తుంటాయి. ఈ యొక్క అమావాస్య ప్రాధాన్యం సోమవారం రోజు రావటం సోమవతి అమావాస్యగా చెప్పటం. ఈ సోమవతి అమావాస్య అంటే ముఖ్యంగా సోముడు అంటే చంద్రుడికి ఇంకో పేరే సోముడు. ఈ చంద్రుడు తన యొక్క వ్యాధి నుంచి బయటపడటానికి ఈ సోమవారం రోజే ఆ వ్రతాన్ని చేసి బయటపడ్డాడు తన రోగాన్ని నుంచి, క్షయవ్యాధి నుంచి అని చెప్పి చెప్పడం చంద్రుడికి క్షయవ్యాధ. ఎందుకంటే ఈ వ్యాధి కూడా కలిగింది చంద్రుడికి. కొంతమంది అంటే రకరకాల కథనాలు ఉన్నాయమ్మా దీనిలో కూడా. ఎందుకంటే ఈ కొన్ని కొన్ని పురాణాల్లో ఎలా ఉంది అంటే చంద్రుడికి వ్యాధి అనేటువంటిది లేదు, ఆయనకి ఈ యొక్క శాపం వల్ల కలిగింది అని చెప్పి. తర్వాత ఇంకొందరి యొక్క కథనాలు ఏంటంటే ఈ సోమవతి అమావాస్య కథనం ఏంటంటే ఎప్పుడైతే ఇతను అహంకారము అందం ఉన్నటువంటి అహంకారంతో ఉంటాడని చెప్పి ఆ అహంకారంతో ఉండేటప్పటికీ ఈ దక్ష ప్రజాపతి శాపాన్ని ఇచ్చాడు అని చెప్పి ఉంది. చివరికి ఆ శాపాన్ని మరి ఎట్లా పోగొట్టాలి? మరి ప్రజాపతి శాపం కూడా అంత గొప్పది. 9 ప్రజాపతుల్లో దక్ష ప్రజాపతి ఒకరు. కాబట్టి ఈ ప్రజాపతి శాపం కూడా అంత గట్టిది కదా, మరి అల్లుడినే శిపించాడు చివరికి. మరి ఈ శాపం నుంచి నివృత్తి ఎలా పొందాలి అని చెప్పి అనుకున్నాడు. అందగాడని ఒక అహంకారం ఉంది కాబట్టి వెంటనే ఏమీ పాలు పోలే కొన్ని రోజులు అలానే ఉండి తపస్సులో వెళ్ళి అప్పుడు సోముడు ఏం చేశాడంటే శివుడిని ఆరాధన చేయండి, ఖచ్చితంగా అన్నీ హరింపజేస్తాడనగానే శివుడి ఆరాధనకి వెళ్తాడు. అట్లా శివలింగాన్ని చేసుకొని ప్రాతకాలందే అభిషేకం చేయడం వల్ల అలా ఎన్నో సంవత్సరాలు చేసి సోముడు చివరికి శివుడు ప్రత్యక్షం ఈ యొక్క రోగాన్ని నుంచి నివృత్తి చేసి మరి ఒక మత్స ఇదే ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే శాపం ప్రజాపతి శాపమే గట్టిగానే ఉంటుంది. అందుకనే చంద్రుడిలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగానే అది ఎలా ఉన్నా కూడా 15 రోజులు వృద్ధి చంద్రుడుగా 15 రోజులు క్షీణచంద్రుడుగా ఉంటాడు అని చెప్పి ఈ విధంగా చంద్రుడికి దినదిన ప్రవర్ధమాన వెలగటం, అమావాస్యకి శూన్యంగా కావటం చంద్రుడి బింబం, ఈ విధంగా మనకు జరుగుతుంది. ఇలా ఈ యొక్క చంద్రుడు సోముడు అని ఇంకో పేరుతో వచ్చాడు. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు శివుడి యొక్క తల మీద స్వామివారి చివరికి ఆయన తల మీద పెట్టుకోవటం వల్ల అందరితో కీర్తింపబడతాడట చంద్రుడు. అంటే అది కూడా ఎందుకు అంటే చివరికి ఆ విధంగా అంటే ఎప్పుడైతే సోముడు లేనిది ఔషధీ గుణాలు వృద్ధి చెందవు. ఔషధీ గుణ వృద్ధి చెందాలి అంటే మనిషికి రోగాలు ఇప్పుడంటే మందులు వచ్చాయి, అలోపతులు హోమియోపతులు అనేకం వచ్చాయి. పూర్వకాలంలో ఇవన్నీ లేవు, చెట్లతోనే అన్ని నడిచాయి. సూర్యుడి కాంతితో జీవశక్తి పొందేది, చంద్రుడి యొక్క కాంతి ఔషధీ గుణాలు పొందేవాడు, ఆ చెట్లన్నీ పొందేవి, తద్వారా మనకు వైద్యం అందేది. మరి ఔషధీ గుణాలు వృద్ధి చెందాలి అంటే ఎట్లా సుసంపన్నం కావాలి అంటే చంద్రుడి యొక్క కాంతి ఉండాలి. మరి చంద్రుడి కాంతి లేనిది ఔషధీ గుణాలు రావు. అందుకని అమావాస్యకి ఈ యొక్క అలలు తక్కువ ఉంటూ ఉంటాయి, సముద్రం అలలు. పౌర్ణమికి అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటారు. అదే టైట్స్ అంటాం మన దాన్ని. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే చంద్రుడిని శివుడు ధరింపజేస్తాడో ఆ ఔషధీ గుణాలు సుసంపన్నమవుతాయి. తన వ్యాధి ఉన్నా కూడా ఆ వ్యాధిని విషాన్ని హరించాడు కదా శివుడు, దానిలో కూడా మంచిదైనటువంటి ఆ తరంగాలతోని అవన్నీ కూడా సుసంపన్నమవుతూ ఉంటాయి ఔషధీ గుణాలు. అప్పుడు మానవుడికి వైద్యం అందుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే శివుణ్ణి ఆరాధన చేసి ఈ వ్యాధి పీడిత నుంచి బయటపడ్డాడో చంద్రుడు, అప్పటి నుంచి సోమవతి అమావాస్యగా పేరు వచ్చింది. అంటే ఆ రోజు బయటపడ్డారా? అమావాస్య రోజే పూజ చేస్తాడు. అందుకని చంద్రుడు కనపడ్డు, అమావాస్యలో చంద్రుడు కనపడ్డాడు. చంద్రుడుగా ఉండడు, నలుపు రంగులో ఉంటాడు. కాబట్టి
ఆ విధంగా చంద్రుడిని ఆ రోజు మనం ఎక్కడ చూడగలుగుతామంటే శివుడు తల మీద. అందుకని శివుడు చివరికి అభిషేకం చేసి భక్తవత్సల భోలాశంకరుడు కదా, ఏం వరం కావాలో కోరుకోమనగానే ఎంబటే నాకు క్షయవ్యాధి పోయి నిన్ను ఎప్పుడూ నువ్వు నీ దగ్గర ఉండాలా స్వామి అంటే చివరికి తీసుకెళ్లి తల మీద పెట్టుకున్నాడు. అంతటి మహానుభావుడు శివుడు, ఈశ్వరుడు, అంతే భక్తవశంకరుడు కదా. అట్లా సోమవతి అమావాస్య విశేషం ఏంటంటే రోగం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో క్రిటికల్గా సివియర్గా బాధితంగా ఉంటారో ఒక రోగాన్ని బట్టి వాళ్ళు ఆ రోజు శివారాధన చేసుకుని అభిషేకం చేయడం అనేది మంచిది. తర్వాత ఈ మూలా నక్షత్రంతో కూడుకున్నది ఆ రోజు. మూలా నక్షత్రంతో దీర్ఘంగా కొంతమంది ఈ భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆ రోజు శివుడికి ఆరాధన చేయటం అనేది విశేషంగా చెప్పబడింది. మంత్రోపాసన దీక్ష చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఈ మంత్రాన్ని తదేకంగా జపం చేస్తూ ఉండటం వల్ల కూడా చాలా సిద్ధి పొందుతారంటారు. ఆ రోజు చాలా విశేషంగా చేయొచ్చు. ఎందుకంటే కేతు యొక్క నక్షత్రం కాబట్టి, కేతు ఏంటంటే మంత్రోపాసన దీక్ష జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి ఆ రోజు మనం మంత్రదీక్షతో చేసుకుంటే జ్ఞానం పొందటంతో సిద్ధింపు అనేది కలుగుతుంది. అంతటా మహత్తరమైనటువంటి రోజు. అలానే మనకు అమావాస్య రోజు లక్ష్మీ గణపతి హోమాలు కానీ అమ్మవారి హోమాలు కానీ కలో చండీ వినాయక అంటాం కాబట్టి వినాయక హోమం కానీ లక్ష్మీ గణపతి హోమం కానీ అమ్మవారి హోమాలు కానీ చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా అమావాస్యతో కూడుకున్న మూలా నక్షత్రంతో ఉన్నటువంటి సోమవతి అమావాస్య అత్యంత ప్రాధాన్యమైంది అని చెప్పబడింది. ఎందుకంటే ఆ రోజు కేతు నక్షత్రం ఉండటం వల్ల త్వరితగతిన జ్ఞానాన్ని పొందటము, తద్వారా మంత్రోపాసన దీక్ష సిద్ధించటము. అట్లాగే ఈ సోమవతి అమావాస్య ఏదైతే సోమవారం రోజు మనకు సోమవతి అమావాస్య అంటాం, కానీ నక్షత్రం కూడా చాలా విశేషంగా ఉంది, మూలా నక్షత్రం. కాబట్టి ఇంతటి మత్తరమైనటువంటి రోజు అపూర్వమైన పుణ్యప్రదమైన రోజు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది. అభిషేకంతో కానీ జపంతో కానీ హోమంతో కానీ. కాబట్టి అందరూ కూడా భక్త మహాశయులందరూ ఈ అపూర్వమైన అవకాశం ఏదైతే ఉంటుందో ఆ రోజున విధివిధాక్తంగా హోమాలు చేసుకోవటం కానీ జపం తనకు తాను చేసుకోవటం కానీ లేకపోతే అక్కడ దర్శనం క్షేత్ర దర్శనం పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం కానీ అక్కడ కూర్చొని జపం చేసుకోవటము, అక్కడ మీకు ఏదైనా పూజాది కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయటం చాలా విశేషం. అంటే నార్మల్ పీపుల్ కూడా ఇప్పుడు కొంతమంది అభిషేకాలు చేస్తూ ఉంటారు శివుడికి. ఈ రోజున ప్రత్యేకంగా అభిషేకాలు ఏమైనా ఉన్నాయా? ఆ రోజు మనకు ఈ యొక్క మనకు ఏదైతే వ్యాధి పీడితంగా ఉండేటువంటి వారు ఏదైతే ఉంటారో వాళ్ళు ఈ ఉసిరిక పొట్టుతో అభిషేకం చేయటం రోగం నయం కావటానికి అదొక అవకాశంగా అభిషేకం. ఉసిరి పొట్టు దాని పొట్టు అంటారు, లేదా కొంతమంది పౌడర్ కూడా చేస్తారు దాన్ని. ఆ పౌడర్ని కలిపి నీళ్ళతో అభిషేకం చేయటం, తర్వాత వట్టి వేళ్ళు పెట్టి అభిషేకం చేయటం, తర్వాత సంతానవంతులు ఎవరైతే ఉంటారో సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కేతుగ్రస్తంగా కొంతమంది సంతానము ఆలస్యమవుతున్న వారు కానీ ఆ రోజు సంతానవంతులకు కూడా ఆ రోజు కనుక అభిషేకం చేస్తే ఏది మన గరికని నీళ్ళల్లో ముంచి అభిషేకం చేస్తూ ఉండాలి రుద్రంతో. తర్వాత పసుపు కుంకుమలతో కూడా నీళ్ళతో అభిషేకం సౌభాగ్యం కానీ తర్వాత సంతానం కానీ ఇలా రకరకాల అభిషేక ద్రవ్యాలతో చేయొచ్చు. ఇంకా మీకు ఇంకా కావాలనుకుంటే ధనపరంగా చూసుకుంటే చక్కెరతో కానీ మరి ఖర్జూరం కానీ నీళ్ళల్లో వేసి వాటి నీళ్ళతో అభిషేకం చేయటం కానీ రకరకాల ద్రవ్యాలతో చేయొచ్చు. విశేష ద్రవ్యాలు మీరు అన్నట్టు ఆరోగ్యానికి సంబంధించి చూసినట్టయితే ఏదైతే చెప్పానో ఉసిరిగా ద్రవ్యంతో చేయటం వల్ల మంచిది కలుగుతుంది. సంతానం లేనటువంటి వారు ఖచ్చితంగా ఆ రోజు ఈ యొక్క గరికతో చేస్తే కనుక నేరేడు రసం దొరకదు, సీజన్ ఇప్పుడు లేదు కాబట్టి నేరేడు రసం దొరకదు. కాబట్టి ఈ గరికతో చేయటం వల్ల కూడా సంతానవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ఎందుకంటే చాలా మంది మీరు చెప్పినట్టే ఎవరైతే ఉంటారో అనారోగ్య సమస్యలతో ఉంటారో ఒక ప్రయత్నం అయితే చేస్తే మంచిదే కదా, అభిషేకం చేసుకోవడం, ఆలయ సందర్శన చేయడం. కృతజ్ఞతలు గురుగారు.